బృందం మాకు తెలిసిన పేర్లు ఈ రెండు. మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనకు తెలిసినటువంటిది పిడికిలైతే ఒక్కొక్క వేలు పిడికిలికి భాగంగానే ఉంటుంది కనుక ఆ పిడికిలిలో భాగమైనటువంటి ప్రతి ఒక్క పేరు కూడా భవిష్యకాలంలో ఈ గిరి ప్రదక్షిణలో మీ యొక్క కృషి, మీ యొక్క సంకల్పము ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఉంటుంది అని మరల కూడా చరిత్రాన్ని ఎవరో ఒకరు మహానుభావులు వచ్చి ఆ చరిత్రను పునరుద్ధరిస్తారట. అలాగే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జనము కూడా చరిత్ర యొక్క పునరుత్పత్తికి సాక్షిభూతంగా మనం నిలుస్తున్నామన్నటువంటి ఆనందంతో ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేసి విష్ణు ప్రదక్షిణ ఫలాన్ని మీరందరూ కూడా పొంది అందరూ కూడా శాంతితో సౌభాగ్యంతో చిరకాలం శాంతిగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఇక మనం సమయానికి అడుగులు కావాలి కానీ ఇప్పుడు మాటల అడుగుల కంటే కూడా మన పాద అడుగులు అమ్మవారికి ఇక్కడ ఉన్నటువంటి పర్వత స్వరూపానికి మన యొక్క శ్రమను సమర్పించి ఆ శ్రమను శాంతిగా ఇవ్వమని మనం కోరుకుందాం. స్వస్తి స్వస్తి ఏడుకొండలవాడ వెంకటరమణ. ప్రదక్షిణ పరిక్రమణ ఇది వ్యాయామం కాదు. వ్యాయామాన్ని ఇంట్లో కూడా మనం చేయొచ్చు. వేద శాస్త్రాదులు మనకు చెబుతున్నటువంటి మాట త్రికరణ శుద్ధి అనేటువంటి మాట. మనస వాచ కర్మణ మూడు ఏకీకృతమైనటువంటి స్థలంలో మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదు అని శాస్త్రం. అట్లా ఆ త్రికరణ శుద్ధిని కూడా మనము ఎక్కడ పెడుతుంటాము? కర్మలో పెడతాం, మాటల్లో పెట్టలేం. మాట ద్వితీయకరణం. మనస్సు మనకు తెలియదు, మాట తెలిసేటువంటి అవకాశం ఉన్నది. కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటి స్వరూపం కనుక పరిక్రమణ చేసేటువంటి సందర్భంలో ఎవరు కూడా మాట్లాడకుండా మీ మనస్సునందు భగవన్ నామం ఉండాలి, నోటినందు భగవన్ నామం ఉండాలి. మన యొక్క ఈ తనువుని భగవంతుడికి సమర్పణ చేస్తున్నాం గనుక ఇది ప్రదక్షిణ. దక్షిణ అంటే ఏదో మనం తిరిగేస్తే అయిపోయింది అనేటువంటి మాట ఉండదు. మనస వాచ కర్మణ త్రికరణాలతోనూ భగవంతుడికి మనల్ని మనం అర్పించుకొని దేశానికి శాంతి కామకులై దేశానికి శాంతినిచ్చేటువంటి పరిక్రమణగా మనం అందరం కూడా ఇక్కడ మీకు నచ్చినటువంటి దేవతానామాన్ని, ఎందుకంటే పుష్పగిరి క్షేత్రంలో జై చెన్నకేశవ ఈ నామాన్ని చెబుతూ తిరగండి. ఎందుకంటే ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాంజనేక సహా అని మనకు ఉన్నటువంటి విధి కనుక ఏ నామం చెప్పినా అది కేశవుడికే చెందుతుంది. కనుక మీ యొక్క ఈ క్షేత్రము యొక్క పాలకుడైనటువంటి చెన్నకేశ్వరుడి యొక్క నామముతో పుష్పగిరికి మనము ప్రదక్షిణిస్తూ జగత్తుకు జగద్రక్షణ దక్షిణను ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా మనస్సునందు ఏ ఆలోచన చెయ్యకుండా మాట్లాడకుండా భగవన్నామముతో ఈ ప్రదక్షిణ చెయ్యాలి. ఇది ముఖ్యంగా ఈ రోజు నుంచి పరిక్రమణ చేసేటువంటి వాళ్ళు ఆచరించవలసినటువంటి తొలి విధి. కనుక ఈ ప్రకారంగా మీరు పరిక్రమణ మనం ప్రారంభం చేద్దాం. ఆ ఫలాలన్నిటినీ కూడా పరమాత్మ మనకు మన ధర్మానికి రక్షణగా ఎప్పుడు నిలబడతాడో అని ఆశిద్దాం. జై హింద్, జై భారత్. ప్రతి ఒక్కరూ కూడా శరీరంలో అంగభాగం ఇది లేకపోతే కర్మ లేదు. కనుక ఈ కర్మకు ఇంత పెద్ద మహోజ్వలమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీరికి చరిత్రకు మళ్ళీ కూడా ఒక స్థాయికి మనము మన ధర్మాన్ని తీసుకువెళ్తున్నటువంటి కార్మికులమే. మనము సమయాన్ని చూసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తాం. అయ్యా, ఈ యొక్క కార్యక్రమాన్ని మహోద్యమంగా అరుణగిరి ఎంతటి కీర్తి స్థాయికి చేరినదో, కైలాస మానస సరోవర యాత్ర పరిక్రమణ ఎంతటి స్థాయిదో మన పుష్పగిరి అంతటి స్థాయికి ఉన్నది. మనము దాన్ని లోకానికి తెలియచేయాలి. ఇదొక్కటే మన కాంక్ష. కనుక ఆ పని యందు మనం నిమగ్నమై ముందుకు వెళ్దాం. జయ జయ శంకర శంకర హర శంకర జయ జయ శంకర. జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర
హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర గాంధీని పిలుచు గాంధీ సార్ గాంధీ దండ తీసుకో 10 టెంకాయలు పెట్టుకోండి అన్ని కొట్టేసారు సార్ ఒకటనే తీసుకోండి సార్ 10 టెంకాయలు పెట్టుకోరా త్రిమూర్తిగా శక్తిమూర్తిగా మన ఈ కార్యక్రమానికి ఈవేళ వచ్చి ఆరంభిస్తున్నారు చిన్నగేశ్వర స్వామి వారి ప్రసాదం సారు కొంచెం దగ్గరగా రండి కొంచెం వెనక్కి రండి సార్ కొంచెం ఇట్లా వెనక్కి వచ్చాను సార్ బాగా వస్తుంది సర్పంచ్ గారు కనపడితే ఒక ఫోటో హర హర మహాదేవ శంభో శ్రీ 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 విద్యాశంకర భారతి మహాస్వామికి జై శంకర భారతి మహాస్వామికి హర హర శంకర హర హర శంకర హర హర ఎస్పీ గారు సార్ అయం ముహూర్త సుముహూర్త పుష్పాచల క్షేత్ర వైభవానికి పుష్పాచల క్షేత్ర వైభవానికి విద్యాశంకర భారతి మహాస్వామికి జై శ్రీ 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 విద్యాశంకర భారతి మహాస్వామికి జై జగద్గురు ఆది శంకరాచార్యులకు జై జగద్గురు ఆది శంకరాచార్యులకు జై విద్యారణ్య స్వామికి జై విద్యారణ్య స్వామికి జై స్టార్ట్ అయింది 2 నిమిషాలు ఉంది జయ జయ శంకర హర శంకర జయ జయ శంకర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర
సైడ్ వాడి ముందు ఉంటాయి కదా ఎక్కడెక్కడ ముందు బా నువ్వు ముందు పో చూపించుకో ఇద్దరు బాబు దానేనా ముందు పోతా అదే అదే చిన్న మనసో మేస్తు ఏ రోమానికాదేవాసో అధిగోచకాలే ముందు పోతే జెండా ఉండే వాళ్ళు ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది. ఈ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అరుణాచల గిరి ప్రదర్శన చేస్తాము. అంతకంటే పవిత్రమైన క్షేత్రం ఇది పుష్పగిరి క్షేత్రం. ఈ కార్యక్రమానికి ఆద్యుడైన మా పుష్పగిరి పీఠాధిపతుల వారికి నిజంగా కూడా పాదాభినందనం చేసుకుంటున్నాం. గ్రంథాల దగ్గర నుంచి మనకు పుష్పగిరి క్షేత్ర వైశిష్ట్యం కనిపిస్తూ ఉన్నది. ఎంతోమంది భారతదేశ సంప్రదాయంలో గురువులుగా ఉన్నటువంటి వారందరూ కూడా దర్శించి ఇక్కడ వారి యొక్క దైవతా తత్వాన్ని గురుతత్వాన్ని స్థాపించినటువంటి దివ్యక్షేత్రం. ప్రతి ఒక్కరు గురు పరంపరలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇటు శాక్తేయ వైష్ణవ శైవాది సంస్థ ఆగమాలు కూడా ప్రాణం పోసుకున్నటువంటి స్థలం. శ్రీశైలానికి నైరుతి ద్వారంగా ఉన్నటువంటి స్థలం. ఇలా చెప్పుకుంటూ వెళితే పుష్పగిరి అది పుష్పగిరి కనుక ఒక పుష్పము ఒక వికాసము పుష్పము యొక్క సౌగంధాన్ని వర్ణించడానికి మన వల్ల కాదు. ఇది దేవగిరి పుష్పగిరి, అరుణగిరి పుష్పగిరి, భాస్కర క్షేత్రం. ఇలాగ ఈ పుష్పగిరిని ప్రదక్షిణం చేసినట్టయితే సకల దేవతా ప్రదక్షిణ ఫలాన్ని పొందుతాము అని మనకు పుష్పాచల ఖండంలో కూడా మనకు ప్రమాణాలు కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ యొక్క పరిక్రమణ ఆరంభకాలం ఈవేళ సుముహూర్తాన్ని నిర్ణయించాం. ఇది కొత్తగా మనము ఆరంభిస్తున్నటువంటిది కాదు. ఉన్నటువంటి దాన్ని అమల్లోకి తీసుకొని అభ్యాసంలో పెట్టడానికి పర్వత ప్రదక్షిణం మనకు సుభిక్షత, ఐశ్వర్యము, ఆధ్యాత్మికత ఈ మూడిటికి కేంద్రం పర్వతం. అందుకే పూర్వకాలంలో పర్వతాల్లో ఋషులు ఉండి తపస్సు చేసుకునేటువంటి వారు. పర్వతం ఎప్పుడు కూడా సుభిక్షమైనటువంటి ఎటువంటి వారు వెళ్ళినా కూడా వారికి ఆహారానికి లోటు లేదు. అలాగని మన యొక్క భూమండలాన్ని వాతావరణాన్ని అంతా కూడా నియంత్రించేటువంటి శక్తి పర్వతానికి ఒకటి ఉన్నది. అందుకే ఆ పర్వతానికి మనం పరిక్రమణ చేసినట్టయితే పర్వతంలో ఉన్నటువంటి అత్యంత శక్తిని భక్తుడు పొందుతాడు. ఇది క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ వాక్యాన్ని ఇక్కడికి చెప్పి ఆ పరిక్రమణ చేయటం వల్ల ఫలాన్ని అందరూ ఆ ఫలాన్ని పొందాలి అని ప్రత్యక్షంగా జనాల యొక్క మధ్యన తిరగబోయేటువంటి ప్రతి భక్తుడి యొక్క మనోభీష్టం నెరవేరాలి. అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి పద్ధతిలో బలాన్ని కావాలి అంటే పరిక్రమణ చేయాలి. కాబట్టి జై హింద్, జై భారత్. శంకర హర హర 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 శంకర హర శంకర హర 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 హర శంకర
హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర